లయకారుడి సన్నిధిలో అపశృతి కరిమాయ కాకపోదు. దుర్మార్గ చిత్తమెల్ల ప్రళయరుద్రుని త్రినేత్ర జ్వాలల్లో భస్మీపటలం కాకపోదు. స్వామి, చరిత్ర పునరావృతం అవుతుంది. బోధపల్లె స్వామి, సమస్య జనించింది. దానికి పరిష్కారం ఏమిటి స్వామి? పరిష్కారం జనించింది. ఆ ప్రళయానికి ఈ ప్రసవానికి సంబంధం ఏమిటి? ఉంది. ఈ జననాలు మరణాలు, ప్రణయాలు ప్రళయాలు లయకారుడి విన్యాసాలు. కొడుకును చూసుకుని రాము, మనవణ్ణి చూసుకుని సత్యమ్మ చాలా మురిసిపోయారు. కానీ వాళ్ళ ఆనందం ఎక్కువసేపు లేదు. రాము భార్య సీత కన్ను మూసింది. 3 నెలల తర్వాత రాము సీతల బిడ్డకి వాళ్ళ తాతగారి పేరు పెట్టారు, బంగారాజు. బంగారాజు. ఆ రోజునే రాముకి బావవరసైన రమేష్ కూతురికి నాగలక్ష్మి అని పేరు పెట్టారు. నాగలక్ష్మి. పిల్లలిద్దరిది శివపార్వతుల జాతకం. వీళ్లకు వివాహం జరిగితే సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వరులే తాండవం చేస్తున్నంత శుభకరం అమ్మా. అలాగా? అవునమ్మా. రమేషు, బంగారాజు నాగలక్ష్మి జాతకం శివపార్వతుల జాతకం అంట. వీళ్ళకి పెళ్లి చేసేదవరా? చేసేద్దాం అత్త, మరి ఇప్పుడేగా పేర్లెట్టాం. పంతులోరు, వాళ్ళ పెళ్లి ఊసు చెప్పారు, మరి దానికున్న గండాలు చెప్పలేదే? ఎన్ని గండాలు దాటితే కళ్యాణ గడియలు వస్తాయో తెలీదా మీకు? జాతకంలో లేదు స్వామి. జాతకం నరుడి రాత, విధి విధాత రాత. గండాలున్నాయి పంతులోరు. సత్యమా, రాము, ఇక్కడ ఉంటే నా మనసేం బాగాలేదు. ఏదైనా వర్క్ చేస్తూ ఉంటే డైవర్ట్ అవుతాను. నేను యుఎస్ తిరిగి వెళ్ళిపోతాను. వీడు నీ దగ్గర ఉంటేనే కరెక్ట్. వీలైనప్పుడు వచ్చి చూసి వెళ్తాను. అలాగేరా. త్వరలో నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేసేస్తాను. సీత జ్ఞాపకాలు నాకు తోడుంటే చాలు. ఇక వీడికి తల్లి అంటావా? నువ్వున్నావు. మళ్ళీ ఈ టాపిక్ తీసుకురా. అప్పటి నుంచి వాడిని కళ్ళల్లో పెట్టుకుని పెంచింది. బంగారాజును బడికి పంపించడానికి కూడా బాధపడిపోయేది సత్యమ్మ. కన్నీళ్ళేటత్తా? నా కర్మ కాకపోతే వీడిని స్కూల్ కి పంపించడం ఏంట్రా? కర్మ ఏంటత్తా? నా కూతురుని చూడు, చెంగు చెంగుమని ఎలాగెందుకుంటూ లోపలికి వెళ్తుందో. అది ఆడపిల్ల, ఎలాగైనా బ్రతికేస్తుంది. రా బంగారాజు, వెళ్ళి అక్కడ కూర్చో. తీసేస్తాను. వెళ్ళు బాబు, వెళ్ళు అటు. హాయ్. మా బంగారాజు పైన చూసినట్టు ఉంది. అంటే అది రే, అది బంగారాజుని స్కూల్లో జాయిన్ చేసాం, కొంచెం చూసుకోయే. జాగ్రత్తగా చూసుకోరా. అది అలాగే. బంగారాజు ప్రతి పుట్టినరోజుకి సత్యమ్మ వాడికి కుంకుడికాయతో తలంటేది. ఊరంతా పండగ చేసేది. తిను బంగారం. వయసుతో పాటు బంగారాజుకి చిలిపితనం కూడా పెరిగింది. పిల్లలు, రేపు క్లాస్ లీడర్ని పెడుతున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ పేర్లు ఇవ్వండి. ఆ మాటతో గడుసు పిల్ల నాగలక్ష్మికి ఓ ఐడియా వచ్చింది. ఏంటి నాగలక్ష్మి ఇవన్నీ? జున్ను, పాలు, కూరగాయలు, కుంకుడుకాయలు. మీ అందరికీ మాస్టారు. ఆహా. మాస్టారు, ఈ రోజే కదా మన క్లాస్ లీడర్ ని ఫిక్స్ చేసేది. అవునమ్మా. సరే మాస్టారు. సో క్లాస్ మొత్తం మీద లీడర్ అయ్యే చాకచక్యం మన సర్పంచ్ గారు అమ్మాయి నాగలక్ష్మికి మాత్రమే ఉంది. నాగలక్ష్మే క్లాస్ లీడర్. థ్యాంక్ యూ మాస్టర్. బంగారాజు, నువ్వు అమ్మాయిల మధ్యలో ఎందుకు కూర్చున్నావు? అక్కడికి వెళ్ళి కూర్చో. నువ్వోరే నాకు చెప్పడానికి? నేను క్లాస్ లీడర్ నిరా. పోవే జున్ను లీడర్. నన్ను జున్ను లీడర్ అంటావా? నిన్నే కొడతావా? నన్ను జున్ను అంటావా? స్కూల్లో బంగారాజు నాగలక్ష్మి రోజు కొట్టుకునేవాడు. వాళ్ళకి తీర్పు చెప్పలేక సత్తమ్మ రమేష్ తలలో పట్టుకునేవారు. వీళ్ళిద్దరికి పెళ్లి చేద్దాం అనుకుంటే ఇలా కొట్టుకుంటున్నారేంట్రా? ప్రాక్టీస్ ఏమో. అది బంగారాజు ఎక్కడా? గీతతో అటు వెళ్ళాడు. సత్యమ్మ ఓ రోజు చూడకూడదు చూసింది. పాపలో మొదలెడదామా కబడ్డీ? మేము సిద్ధం.
కూత మారినదేమిటి? మా ఆవిడ వచ్చేసిన లెగడా. సత్య నువ్వేంటే ఇక్కడ? అయినా నువ్వు చచ్చిపోవడం ఏంటి? నేను చచ్చానని బాధ, వచ్చానని బాధ. ఆ? ఏంటి వీళ్ళతో ఓ కింద మీద పడి పొర్లేస్తున్నావు? ఈ పొర్లడంలో ఆయన తప్పేం లేదమ్మా. మనసులో ఉన్నది సాక్షాత్కారం అవ్వడమే స్వర్గం గొప్పతనం. థ్యాంక్స్ అండి, మీకు మంచి మాట చెప్పారు. ఓ ఇదే కోరుకున్నావా? అమ్మో, దొరికేశాను. నీకు చీరలు అంటే ఇష్టం కదా, నీ మనసులో కోరుకున్నావు అనుకో, నీకు తెలియకుండానే నీ చీరలు మారిపోతాయి. మనకేం సంబంధం ఉండదు. అవురా? అది సరే, హా. వీళ్ళెవరు? మన రంభ ఒరసి మేనకాను. అప్. నా ముద్దులు పెళ్ళం సత్యమ్మ మీకు అక్క అవుతుంది. అటులనా? సత్యం అక్క గారికి ప్రణామములు. ఇప్పటి వరకు చువ్విచ్చి అని కవ్విచ్చి ఇప్పుడు ప్రణామములట. ఏ మాట కామాటే గాని బంగారాజు బాబు గారు చూపులతో ఊచకోత కోసేస్తారక్క. అక్క చెక్క అన్నావంటే తొక్క చెక్కేస్తాను. నువ్వేంటయ్యా వీళ్ళని చూసాక నన్ను మర్చిపోయావు? నేను అలిగా. అలిగితే నువ్వు డబల్ అందంగా ఉంటావే పుట్టికి. పుట్టికి అనగానేమి? మా ఆవిడ కొంచెం పుష్టివర్ధనం కదా, అందుకే ముద్దుగా పుట్టికి అని పిలుస్తా. అలా పిలిస్తే దానికి బోల్డ్ అంత ఇష్టం. ఇష్టం అంటున్నారు, అక్కగారి ముఖంలో ఓ నవ్వు లేదు, ఓ ఆనందము లేదు. అలిగింది కదా, బయటికి కనబడనివ్వదు. కోపంలో కూడా చిన్న నవ్వు కనబడద్ది చూడండి, దాన్ని దాచుకోవడానికి నానా తిప్పలు పడద్ది. మా సత్యమ్మకి నవ్వు కళ్ళల్లో కనపడద్ది, అదే ఆమెకు అందం. కాసేపటికి నవ్వు సిగ్గు రెండు మిక్సింగ్ అయిపోతాయి. అయిపోయి ఒకేసారి బ్యారేజ్ గేట్ ఎత్తినట్టు పొంగేస్తాయి మా సత్యమ్మకి. అయ్యా ఓ బంగారం, నువ్వు మాయలోడివి బంగారం. ఎంత కోపంలో ఉన్నా మనసు ఐసు ముక్క చేసేస్తా. దా. అవును, నువ్వు ఎలా పోయావే? నా కర్మకి ఒక మనవడు పుట్టాడు. మన అప్పచ్చిగాడి కొడుకు పుట్టాడా? ఆడిని కూడా అప్పచ్చి చేసావా? కాదు, వాడు అచ్చు నీ జాతకం. మీసాలు రాకుండానే సరసాలు మొదలెట్టాడు. వాడి వేషాలకి గుండాగి చచ్చాను. వాసి వాడి తస్సదియా నా పరువు నిలబెట్టాడు. ఆడిని ఇప్పుడు చూడాలి మనం. ఎలా? మానస దర్శినికి వెళ్లి చూడండి, మీ మనసులో ఉన్న వ్యక్తి కనిపిస్తాడు. ఈ మాట ముందెందుకు చెప్పలేదు సామి? నువ్వు అడిగి ఉండవలే. నువ్వు పద 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 పద. అచ్చు అలానే ఉన్నాడే, మక్కి దిపాడు. నేను ఇప్పుడే కదా ఇక్కడికి వచ్చాను, వీడేంటి ఇంత అయిపోయాడు? ఇక్కడ నిమిషాలు అక్కడ సంవత్సరాలు. ఆడిని చూడనవే బాబు. బంగారాజు పోల్ డెకరేషన్ ఎలా ఉంది? కాంట్రాక్ట్ బందే. అద్దరింద్రా పద. 2 డీల్ కొట్టేసారు, మన 5,000 మనకు వచ్చేసి. చూసుకోవే. ఏది చూడండి. ఏమైంది? ఏం కాలేదు కదా? బెనికింది. ఇలా అందంగా ఉంటే దిష్టి తగిలి కాలవి బెనుకుతాయి. మీ అమ్మమ్మని అడిగి దిష్టి తీయించుకో. అలాగే. లేకపోతే నేను దిష్టి తినా? ఎలా?